ఇప్పుడు చాలామంది కాలేజీలో స్టూడెంట్స్గా ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కానీ బీటెక్ చదివే పిల్లలు కానీ చనిపోతూ ఉంటారు కదా. అలా ఎందుకు చనిపోతుంటారో ఇయర్లీ చనిపోతూ ఉంటారు. అసలు ఈ పేరెంట్స్కి పిల్లల జీవితాలు అంటే అసలు పిల్లల ప్రాణాలు అంటే అసలు అంత ఈజీగా తీసుకుంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు. అదొకటి. ఇలా చనిపోతున్నాడు కారణం ఏందనేది కూడా మనము ఇంకా ఏ నాయకుడు ఇంతవరకు ముందుకు రాలేదు, ఏ స్టూడెంట్ ముందుకు రాలేదు, ఏ పేరెంట్స్ ముందుకు రాలేదు. అసలు ఎలాంటి సమాజంలో ఏ మీడియా కూడా ముందుకు ధైర్యం చేసి ముందడు వేయట్లేదు. ఎందుకు దీన్ని నివారించలేకపోతున్నా నాకు అర్థం కావట్లేదు. కానీ ఇట్లా స్టూడెంట్స్ చనిపోయారంటే కాలేజీ యాజమాన్యం దాదాపు 80% వాళ్ళదే తప్పు ఉంటుంది, 20% పేరెంట్స్ది పిల్లలది ఉంటుంది. ఎందుకంటే ఒక స్టూడెంట్ చనిపోయాడంటే ఆ అబ్బాయికి మెంటలీ సరిగ్గా లేడా, హెల్త్ పరంగా సరిగ్గా లేడా, ప్లస్ స్టడీస్ పరంగా సరిగ్గా లేడా, తన క్యారెక్టర్ సరిగ్గా లేదా, అతని బిహేవియర్ బాగలేదా, అతనికి పిరికివాడా, ధైర్యస్తుడా, అతను చదువుతాడా, చదవలేడా, అతనికి మెమరీ లాసా, అతనికి ఇష్టం ఉందా లేదా కాలేజ్ చదవడానికి, అసలు హాస్టల్ ఉండడానికి ఇష్టం ఉందా లేదా, ఇవన్నీ కోణాల్లో మనం తీసుకోవాలి. ఒక తప్పని మనం నిర్ణయించకూడదు. కానీ ఎనీవే ఏది ఏమైనా సరే నేను ఒక చిన్న రెమెడీ చెప్తాను. ఆల్మోస్ట్ చాలా వరకు మరణాలు తగ్గొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఆల్మోస్ట్ చాలా హాస్టల్లో చనిపోయిన ఇయర్లీ ఇంతమంది చనిపోయినా కూడా పిల్లలు చేర్పించేస్తున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఆత్మలు అక్కడ తిరుగుతుంటాయి కాబట్టి ఇది భయపడగాకండి, మామూలు చెప్తున్నాను. మీకు ఇది సీరియస్ తీసుకోండి, నచ్చితే తీసుకుని లేదంటలేదు. మీ హాస్టల్ రూముల్లో కానీ కాలేజ్ రూముల్లో కానీ, కాలేజీలో కాదు హాస్టల్ రూముల్లో ఏం చేస్తారంటే ఒక రాజరాజేశ్వరి అమ్మవారి పటాన్ని, అంటే మీకు రూమ్లో ఎక్కడ అనుకూలంగా ఉంటే ఆ ప్లేసుల్లో ఒక సైజు మీరు మెజర్మెంట్ తీసుకొని ఫ్లెక్సీల షాప్కి వెళ్తే ఆ ఫోటోని ఇస్తారు. ఆ ఫోటో కింద శ్రీ మాత్రే నమః అని చెప్పేసి నేను నీట్గా ఒక ఫోటో పెడతాను మీకు. దాన్ని అక్కడ పీడిఎఫ్ ఇచ్చినా కానీ వాళ్ళు తీసుకుంటారు నీట్గా. ఆ ఫోటో పెట్టినా వాళ్ళు పెట్టేస్తారు. అక్కడ మీరు వెళ్తే శుభ్రంగా తీసుకొనేసి మీరు అక్కడ రూముల్లో అంటించుకోండి. ఉదయాన్నే లేస్తే ఆమెను ఒకసారి చూసుకొని శ్రీమాత్రే నమః అనుకోండి. అంటే ఎలాంటి మత విద్వేషం పూర్వకంగా నేను మాట్లాడట్లేదు. మనిషి అనే వాళ్ళకి అవసరం అనుకుంటే పిల్లలు కదా కొంచెం ధైర్యాన్ని ఇస్తుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అమ్మాయిలు ఏంటంటే పీరియడ్స్ ఉంటాయి కదా అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఎంత పీరియడ్స్ ఉన్నా పర్లేదు, అమ్మ కదా అన్నీ చూసుకుంటుంది. నీ మినిస్టర్లు ఏమి ఉండవు. నిద్రలేసి అమ్మవారిని చూడండి, దయచేసి అమ్మవారి దండం పెట్టుకుంటూ ఉండండి. ఏదైనా భయపడితే అమ్మవారిని మీరు మనసులో స్మరించుకుంటూ ఉండండి. మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఏదైనా ఎగ్జామ్స్కి వెళ్ళినా కూడా మీకు ధైర్యాన్ని ఇస్తుంది. నిద్రపోయేటప్పుడు పీడకల్లో కూడా రావు. అసలు అలాంటి నెగటివ్ ఎనర్జీ ఏదన్నా కూడా అక్కడ పోతుంది. పిల్లలు ధైర్యంగా ఉంటారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. దయచేసి ఈ మెసేజ్ని నెక్స్ట్ తీసుకోండి, లేదంటే లేదు. కంపల్సరిగా ఇది పెట్టుకుని చూడండి. మీకు 1 ఇయర్లోనే మీకు తేడా తెలుస్తుంది. మీకు ఒకవేళ ఇది నెక్స్ట్ తీసుకోండి ఫ్రెండ్స్, లేదంటే తీసుకోవద్దు. ఏంది ఏమైనా చెప్తుంది అనుకోవద్దు. ఇది ఎలాంటి మతపరమైనటువంటి వ్యాఖ్యలు కావు. పిల్లలు ఏంటంటే భద్రత కోసం, వాళ్ళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం, ధైర్యంగా ఉండడం కోసమే నేను దీన్ని చెప్తున్నాను. అంతకుమించి ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన నేను చేయట్లేదు ఈ రీల్ అయితే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే తీసుకోండి, లేదంటే లేదు.